హనుమకొండ జిల్లాలో అయితే తీవ్ర ఘటన అయితే చోటు చేసుకుంది. పాపం దారుణం అంటే దారుణం. నర్సింగ్ విద్యార్థిపై అయితే యాసిడ్ దాడి చేసిరట. దారుణం అసలు. నర్సింగ్ విద్యార్థిపై యాసిడ్ దాడి హనుమకొండ జిల్లాలో ఘటన. ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు. హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినిపై కాజిపేట కడిపికొండ బ్రిడ్జిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి ఆమెను వెంటనే ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఏసీపీ పోలీసులు ఎంజిఎం ఆసుపత్రిలో బాధితురాలతో మాట్లాడి విచారణ చేస్తున్నారు. అసలు అరే ఇంత దారుణంగా ఎట్లా ఓడగడతారా నాయన? యాసిడ్ పోసి అంత అసలు ఆ అమ్మాయి ఏం చేసింది రాబాయ్? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా కొన్ని దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దాడులపైన నిఘా పెట్టి ఇట్లా లుచ్చా పనులు చేసేటోళ్ళని అయితే జర వీళ్ళని తీసుకొని లోపడేసి మక్కిలీరుగా ఉంటుంది మొత్తం మీదనైతే. ఈ దారుణ ఘటన పాపం. ఏమన్నది రాబాయ్ అమ్మాయి? యాసిడ్ పోయి నీకు అంత ఘాటుకానికి పాల్పడతా రాబాయ్?